దేవాలయ సన్నిధి నా ముందుగా రాజా ఏ భయము ఇక లేదుగా పాట పాడుకుంటూ దేవుని నామాన్ని పంచుకుంటాం.
కలుగును గాక. దేవునానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరము వినడానికి స్థిరంగా సిద్ధపడండి. పరిశుద్ధాత్మ దేవుడు స్వరము వినాలి. మనుషుల స్వరం వింటే బ్రతుకుతామా, లేకపోతే దేవుని స్వరం వింటే బ్రతుకుతామా? దేవుని స్వరం. మన స్వరం అందరూ వింటారా? అందరూ వినగలరా? అర్హత ఉందా? అందరికీ వినే అర్హత ఉందా? దేవుని బిడ్డలుగా పరిశుద్ధంగా ఉంటేనే అర్హత ఉంటుంది. హక్కులు ఎలా చూడాలి? మనం పరిశుద్ధంగా ఉంటేనే వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు మనకు దేవుడు ఇస్తాడు. అర్థమైందా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువునుందా. మరి మనం ఆ విధంగా ఉండాలంటే దేవుడు మొదటి రాకడలో ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాటలు చెప్తున్నారు. నిర్గమకాండము 19వ అధ్యాయము 10-11 వచనాల్లో చెప్తున్నారు. ఏంటంటే, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. దేవుని సన్నిధి ఉన్నదే సీనాయి పర్వతం, సియోను అంటారు, ఇంగ్లీష్లో జియోన్ అంటారు. అర్థమవుతుందా? కొత్త నిబంధనలో దేవుని సన్నిధి, దేహమే దేవుని ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా అని చెప్తున్నారు. నీ దేహమే దేవునికి ఆలయంగా ఉండాలంటే మరి పరిశుద్ధత అనేది 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. శుద్ధం, అది చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని స్వరం వినాలని మీకు ఎంతో ఆశగా ఉంది కాబట్టి మీరు విని పరిశుద్ధాత్మ స్వరమును విని చెప్పగలిగి ఉండాలి. నేను విన్నాను, పరిశుద్ధాత్మ స్వరము ఇలా ఉండాలి అని చెప్పగలిగి ఉండాలి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరములను ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. దేనికి? శరీరానికి, ఆత్మకి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్వరము వినగలడు. ఆయన మీకు సహాయం చేయగలడు. ఉట్టినే పిలిస్తే వస్తారా? చెప్పండి. మీకు ఇష్టమైన వాళ్ళు పిలిస్తే వస్తారు. ఇష్టం లేని వాళ్ళు, మనకు అర్హత లేనప్పుడు ఎవరైనా మనం పిలిస్తే పలుకుతారా? మరి మనుషులు అలా ఉంటే మరి దేవుడు ఎంత పరిశుద్ధుడు. ఆయన మన దగ్గరికి రావాలి, మన ప్రార్థన వినాలి, మన కన్నీరు చూడాలి. ఏ శోధనలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా దేవుడి పని కూడా చేయలేదు. దానికి ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక, ఏ వాగ్దానాలు ఉన్నాయి? దేవుని పని చేయాలని, దేవుని కోసం బ్రతకాలని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఈ వాగ్దానాలు ఉన్నాయి కదా. వాగ్దానమే కదా. దేవుని రాజ్యానికి నా పిల్లలు వస్తారు, వాళ్ళతో నేను సదాకాలము ఆయనతో దేవునితో ఉంటాను. దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, ఎంతగా ప్రేమించాడో, ఇతరులు చేసిన పాపాలు దోషాలు రాకుండా దేవుడు తను తాను భద్రం చేసుకునే భక్తిని నేర్పించాడు. సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి. తిమోతి పత్రికలో ఉంటుంది. మీరు సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉండి మనుషులందరి కోసము, రాజుల కోసము యాచనలు చేయండి. అది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఏంటంటే నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి. అంటే దేశం బాగుంటాయి కదా, మనుషులందరూ కూడా, ప్రజలు బాగుంటారు, సమాజం బాగుంటుంది. నెమ్మదిగా మనం సుఖంగా బ్రతకలేక ఒక బెంగ అనేది, భయం ఉన్నది. దేవుని సన్నిధి ఉంటే భయం ఉండదు.
ఆ సన్నిధి రావాలంటే, ఆ భయం రాకుండా ఉండాలంటే, దేశము ప్రపంచం అంతా కూడా బాగుండాలని దేవుడు నీకు ఒక పని అప్పచెప్పారు. దేశం ఇలా ఉంది, కుటుంబాలు ఇలా ఉన్నాయి, సమాజం ఇలా ఉందంటే దేవా నేనే కారణం, నేను పరిశుద్ధంగా ఉండి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. ఈ వాగ్దానాలు దేవా నువ్వు ఇచ్చావు నాకు, కానీ నేను నా ఆత్మ నా శరీరము పరిశుద్ధంగా లేదు అని దేవుని దగ్గర ఏంటంటే నువ్వు కన్నులతో చూసావో, చెవులతో వింటున్నావో, తలంపుల్లో నీకు ఏ తలంపుల ద్వారా నీ మైండ్ ఖరాబ్ అయిపోతుందో, దిమాగ్ ఖరాబ్ అయిపోయింది అంటారు హైదరాబాద్లో కదా, దిమాగ్ ఖరాబ్ కర్దియా అందరు కదా, మైండ్ పాడు చేసావు, నా మైండ్ ఈరోజు పాడు చేస్తావు, నేను ఇంకేం చేయను అననేస్తాను. పిల్లలు ఏంటి, పెద్దలు ఏంటి, యూత్ ఏంటి, ఎవరి పిల్లలు ఏంటి, ఏంటి భర్త ఏంటి, భార్య ఏంటి అంటున్న మాటలు అది ఎవరు చేస్తున్నారు? సాధన చేస్తుంటుంది. దేవుని సన్నిధి ఆ మనిషిలో పరిశుద్ధత లేనిది దేవుని చూడలేనప్పుడు మరి చెవులేరో పనిచేస్తాయి, కళ్ళు పనిచేయలేవు, చెవులు పనిచేస్తాయి, ఏంటి చేయవు, జ్ఞానేంద్రియాలు పనిచేయవు. మరి మామూలు చెవులు మామూలు కళ్ళు పనిచేయకపోతే చాలా బాధపడతారు. కానీ దేవుడు స్వరము వినే, పరిశుద్ధాత్మ స్వరము వినే చెవులు కావాలంటే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో పాపంతో శాపంతో నిండిపోయిన బిడల్ని దేవుడు ప్రేమించి మోషేని నాయకుడిగా నియమించి, ఇప్పుడు మీకు నాయకురాలుగా, మీకు సేవకురాలుగా నన్ను మిమ్మల్ని నడిపించడానికి నన్ను ఎలాగైతే ఎంచుకున్నారో అలాగే మోషే గారిని ఎంచుకున్నారు. ఏమని చెప్తున్నారు మోషే గారితో? యెహోవా మోషేతో నీ ప్రజల దగ్గరికి వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచు. ఈరోజు రేపు ఈ 3వ నాటికి మాత్రం వాళ్ళు కరెక్ట్గా సీనాయి పర్వతం అంటే దేవుని సన్నిధి, దేవుడు దిగొచ్చే ప్లేస్. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆలయమని నీ దేహాన్ని పరిశుద్ధంగా ఎప్పుడు పెట్టుకుంటావో, 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనంలో ఉంది, నీ శరీరము ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు నువ్వు సీనాయి పర్వతంగా ఉంటాయి, సీయోను కుమార్తెలాగా ఉంటావు. అప్పుడు మీకా 4:10 ప్రకారము ప్రసవవేదన వస్తుంది. ఎవరికైనా బాగలేకపోతే, దేశం పాడైపోతుంది, కుటుంబాలు పాడైపోతుంది, సంఘాలు పాడైపోతుంది, నీకు కన్నీరు వస్తుంది. లేకపోతే రాదు. నా పిల్లలు, నా దేశం, ఈ ప్రపంచం పాడైపోతుంది అన్ని మతము కులము భేదం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా వాళ్ళు శత్రువులైన ప్రేమించే మనసు నీకు వస్తుంది. యెహోవాకు ప్రీతికరంగా ఉండే శత్రువులు కూడా నీకు మిత్రులుగా చేస్తానని ఉంది వాక్యం. ఈ మాటలు పరిశుద్ధత అనేది, దేవుని వాగ్దానం అనేది, ఆ వాగ్దాన భూమి అనే దేవుని రాజ్యంగా నువ్వు కట్టబడాలని దేవుని మాట విన్న వాళ్ళని దేవుడు ఏరి కోరుకున్నాడు. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరుతు నిన్నే సర్వకృపానిధి నీవు అని సత్యస్వరూపి ఆత్మ అన్నమాట పాడుతూ ఉంటుంది. ఒంట్లో ఉండి ఏది కోరుకున్నాడు. అందరూ లేరు కదా, అందరికీ మాటలు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మాటలు ఎవరికైనా అర్థమవుతాయా? ఏది కోరుకున్న వాళ్ళకి మాటలు అర్థమవుతాయి, అందరికీ అర్థమవుతుంది. ఇలా విని అలా ముడులు పెట్టేస్తాడు. ఎక్కడ జరుగుతుంది? దేవుడు ఎక్కడ ఉన్నాడులే, ఎక్కడ వాగ్దానం అంటే ఏంటి, దేవుడు వాగ్దానం ఇవ్వడమేంటి, ఈ క్వశ్చన్లు వస్తాయి. యుగగాలు దేవునితో ఉంటామని దేవుడి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి ప్రకటించాడు అన్నారు. శిష్యులుగా చేయమని చెప్పారు. ఆయన శిష్యులు తయారు చేశారు కదా, అలా శిష్యులు తయారు చేయమన్నారు. ఆయన చేశారు, మనకు చేయమని చెప్తున్నారు. అన్ని చూపించి వెళ్ళాలి, చెయ్యాలి కదా. పిల్లలుగా మనకి ఏది కోరుకొని ఆయన చెప్పినప్పుడు సర్వలోకానికి యూట్యూబ్ ఛానల్ వెళ్తుంది. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుని రాజ్యం వెళ్ళండి. దేవుని రాజ్యం అక్కడికి వస్తుంది. దేవుని సన్నిధి, దేవుని స్థలము, నువ్వు దేవుని రాజ్యంగా ఉండమని మన నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనంలో దేవుని సొత్తైన ప్రజలని
దేవుని రాజ్యంగా ఉంటారని, యాజక సమూహంగా ఉంటారని, దేవుని ఏరుకోరుకున్న పిల్లలు, దేవుని శిష్యులు అలా ఉంటారన్నమాట. ఇశ్రాయేలు ప్రజల కోసం అందుకనే దేవుడు ప్రేమించి ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. మాట వినకపోయినా ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మాట వినలేదు, ఎన్ని చేసినా మాట వినలేదు. మోషే ఎన్ని బాధపడి ఆమెకి ఎంత చెప్పినా దేవుడి మాట వినలేదు. ఒక మధ్యవర్తిని పెట్టుకుంటాడు. ప్రతి తరంలో కూడా ఒక్కొక్క మధ్యవర్తిగా ఒక్కొక్క భక్తుని పెట్టుకొని దేవుడు చేశారు. ఇప్పుడు అలాగా పరిశుద్ధాత్మ స్వరము వింటేనే అర్థమవుతుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడి స్వరం. దేవుడు నన్ను ఒక పాత్రగా పెట్టుకొని ఆ స్వరము మీరు వింటున్నారంటే అది మీకు అర్థమవుతే దేవుని స్వరము అది హృదయంలో అది షింక్ అయిపోతుంది. ఆ హృదయం మెత్తగా ఉంటే వాళ్ళు ఏంటవుతే ఆ మెత్తగా ఉన్నప్పుడు కఠినమైన హృదయాన్ని తీసివేసి మాంసము గుండెలు పెడతానని మరి ఎస్కేల్ 36వ అధ్యాయంలోని మనం చదువుతున్నాం. గుర్తుందా? ఆ కఠినమైన గుండె పోయి మాంసపు గుండె వచ్చినప్పుడు ప్రతి దానికి కూడా దేవుని మాటలు వినగానే కన్నీరు వస్తుంది. ఎవరికైనా వేదన కలిగితే కన్నీరు వస్తుంది. వాళ్ళు దేవుని ఆజ్ఞలు పాటించే వారిగా, ఆయన కట్టలను అనుసరించే వారిగా నేను చేస్తానంటున్నాడు. చేసేది ఆయన, మనం చేయలేదు. మనం చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధతనే మెయింటైన్ చేసుకోవాలి. హృదయం ఈ దేవుని కన్ను తేడుకుంటే నీ శరీరం అంతా కూడా వెలుగుమయమే ఉంటుంది అని ఉంది వాక్యం. మత్తయి 6వ అధ్యాయంలో ఆ వెలుగుమయముగా నువ్వు ఉన్నప్పుడు శరీరం పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో ఆ కల్మషం నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడట. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎందుకు చేస్తారంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు అని. పరిశుద్ధతను సంపూర్తిగా చేసుకోవాలి. కొంచెమే పరిశుద్ధత ఉంటే నేను పరిశుద్ధుల్ని అని అనుకోకూడదు. సంపూర్ణంగా పరిశుద్ధులుగా ఉండాలి. సగం బట్టలు ఉతికేసి సగం శుభ్రంగా సరిగ్గా ఉతకకుండా వేసుకుంటామా, వాసన వస్తుంది కదా. మరి ఆత్మ కూడా అలాగే పరిశుద్ధంగా ఉండాలి. శరీరం కూడా ఏదో ఇలా నీరు కుమరించుకొని వచ్చేవి కదా. జంతువులు ఎలాగొస్తాయి, మునిగిసిరాగలగా వచ్చేస్తాయి. దేవుడు రూపంలో మనం చేశాడు. దేవుడు పిల్లలుగా ఎంచుకున్నారు కదా. మరి ఆత్మకి ఇది ఆత్మీయంగా పరిశుద్ధాత్మ స్వరము మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయంగా ఉన్న వారికి అర్థమవుతుంది. ఇది ఆత్మీయ భాష. ఆత్మకు పరిశుద్ధత కావాలి. ఈ ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో అది శుభ్రంగానే ఆలయంలాగా నీ బాడీ అంతా ఆలయంలాగా ఉంటుంది. నువ్వు వేసుకున్న బట్టలు, నువ్వు మాట్లాడుతున్న మాటలు, నువ్వు చూస్తున్న చూపులు, నువ్వు స్వరం ఏమి వింటున్నావు? లోక సంబంధమైన వింటున్నావా? మనుషులవి వింటున్నావా? మనుషులు వినకూడదు. మనుషులు వినకుండా దేవుని మాటలు వినాలి. వాళ్ళలో దుష్టుడు ఉంటాడు కాబట్టి వాళ్ళ పేచీలు పెడుతున్నారు అని చెప్పి అక్కడ సాతాన్ని, వాళ్ళలో ఉన్న సాతాన్ని గద్దించి నువ్వు దేవుని త్వరలోకి వెళ్ళిపోవాలి. అంతేగాని అక్కడ బ్రేక్ వేయకూడదు. స్పీడ్గా వెళ్తున్న బండికి వేస్తారు కదా, ఏంటంటారు? బ్రేక్ వేయడానికి మధ్యలో రోడ్డు మధ్యలో ఎంత ఎత్తుగా కడతారు అవేంటి? స్పీడ్ బ్రేకర్స్. స్పీడ్ బ్రేకర్స్ అంటారండి. ఆ స్పీడ్ బ్రేకర్ లాగా ఇంట్లో కొంతమంది ఉంటారు. నువ్వు దేవుని వాగ్దానం భూమికి చేరాలని, నువ్వు దేవుని రాజ్యంగా కట్టబడడానికి, తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలని నువ్వు పరిగెడుతూ ఉంటాయి. స్పీడ్ బ్రేకర్లు వస్తే బండి అక్కడ ఆగుతుందా? అక్కడ నుండి స్లోగా వెళ్ళిపోతుందా? అక్కడ నుండి ఫాస్ట్ పడుతుందా? ఆలోచించండి. కొంచెం నెమ్మదిగా దించుతాం. నెమ్మదిగా బండి దిగి చక్క హాయిగా స్పీడ్ పోతాం అక్కడ నుంచి. అదనమాట పరిశుద్ధత ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ స్వరము నీకు వినబడుతుంటే నేను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అది కీర్తన 32:8 ఉంటుంది. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాను, నీకు నడవలసిన నేను బోధిస్తానని చెప్తున్నాను. నీకు బోధించలేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించట్లేదనుకో, మోషేని అక్కడ నాయకుడిగా పెట్టారు. ఇక్కడ నన్ను ఎలాగ మీకు పెట్టారు? నన్ను బోధించడానికి.
అలాగే మీరు పరిశుద్ధాత్మ నేను ఉంటాను. బుధవారం, శుక్రవారం, ఆదివారం నేను వస్తాను ఆరాధన చేయడానికి. మరి ఈ 3 రోజులు 24 hours మీతో నేను ఉన్నాను కదా. అప్పుడు మీ పరిశుద్ధాత్మ దేవుని ఎంత ఫాస్ట్గా పొందుకోవాలి. ఆయన ఎంత మేరకు నన్ను అడిగి వారికి నేను పరిశుద్ధాత్మ నిశ్చయంగా ఇస్తాను అంటున్నాడు ఆయన. నన్ను అడుగు వారికి, దేవా నువ్వు పరిశుద్ధంగా ఉండి దేవా నాలోనికి రండి అని అడగాలి. దేవుని సన్నిధి ఎక్కడుంటుందో, పరిశుద్ధత ఎక్కడుంటుందో, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధంగా ఉన్న ఆ ఆలయం అనే ఆ దేహము, ఆ దేవుని ఆలయంగా కట్టబడిన ఆ మనిషి ఎక్కడుంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. చిన్నది పొరపాటు జరిగిన వెంటనే నీకు తెలుస్తుంది. వెంటనే దేవా నాకు క్షమించు, నాకు లేట్ అయింది దేవుని సన్నిధి రావడానికి. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా కళ్ళు తెరువు అని చెప్తున్నాడు. మీకు తెరిపించి మరి చక్కగా ఆడియో బైబిల్ లాగా వినిపిస్తున్నాడు కదా, స్వరం వినిపిస్తున్నాడు. ఆ స్వరం ద్వారా మాట్లాడుతున్నప్పుడు వెంటనే విని అవి గ్రహించి హృదయంలోని మనసులో ముద్రించుకోవాలి. అవి ముద్ర పడిపోయిందనుకో, నువ్వు బాధలో ఉన్నప్పుడు ఇవి మాట్లాడుతూ ఉంటాయి, నీతో ముచ్చటిస్తుంటుంది, నిన్ను ఓదారుస్తుంటుంది. ఇప్పుడు పాట పాడుకున్నాం కదా, దేవాని సన్నిధి నాకుండగా రాజా ఏ భయము ఇక లేదుగా, ఆశ్రయమైన ఆరాధించడని అలాగా ఆయన ఆశ్రమయ్యాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఆరాధిస్తాడు. ఆరాధించడం అంటే ఏంటి? ప్రేమించడం. అంతేనా? ఆరాధించేస్తాను, ఏం ఆరాధన చేస్తున్నావు నిజంగా, ఎలా మొక్కేస్తున్నాం మీ ఆయనకి అంటారు. అదే టీవీకి ఎలా మొక్కేస్తున్నాం, ఇది చేయకపోతుంది నిజంగా. ఆ టీవీ అన్నా, ఆ సెల్ ఫోన్ అన్నా ఎంత పిచ్చి. అదే ఆరాధిస్తున్నారు, అలాగా సైతాన్ని పిల్లలు అలాగా ఆరాధిస్తున్నారు. అవి మనం దేవుడు అంటే పిచ్చి. మనకి దేవుని అలాగా ఆరాధించాలంటే ప్రేమించడం. ఆయన మాటలు ఎవరైతే గైకొట్టారో వాళ్ళే నన్ను ప్రేమిస్తున్నారు. ఎవరిని నువ్వు ప్రేమిస్తే వాళ్ళు ఆరాధించడం అన్నమాట. అర్థమైందా? ఆరాధన అంటే ప్రేమ. ప్రేమిస్తేనే ఆరాధిస్తాం. దానికి ఊదొత్తులు, కొబ్బిత్తులు ఏం అవసరం లేదు, పువ్వులు ఏం అవసరం లేదు. ఇది మనసుకు, ఆత్మకు సంబంధించింది. అర్థమైంది? ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ ఫోన్ దగ్గర కానీ, టీవీ దగ్గర కానీ ఎవరైనా ప్రేమిస్తే పువ్వులు వేస్తారా? ఏం పిచ్చి వచ్చింది నీకు అంటారు. పువ్వులు పట్టుకుని తెచ్చాలి, పువ్వులు వేసి అగరబోతులు పెడతారా, కొవ్వొత్తులు పెడతారా? నేను చచ్చిపోయినా బతికే ఉన్నాను నాకు తింటాను అంటారు. అవునా? మరి ఆలోచించండి, ఆరాధించండి. దేవుని ఆరాధిస్తున్నాం అంటే ఏమి కోరలేదు, నీ మనసును కోరుతున్నాడు, నీ హృదయాన్ని కోరుతున్నాడు, నీ ప్రేమను కోరుతున్నాడు. నీ ప్రేమ కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు. ఎవరైనా ప్రాణం అర్పిస్తారా? ఎవరైనా నీ కోసం ప్రాణం పెడతాడా? ఆయన స్నేహం ఎలా, ఎంత నువ్వు స్నేహం చేస్తావో, ఎంత పరిశుద్ధంగా నువ్వు ఈ ఆత్మకి శరీరానికి నువ్వు ఆ టైం విషయంలో టైం కూడా దేవునికి ఎక్కువ ఇస్తున్నావో, ఎక్కువ దేవునితో అనుక్షణము దేవునితో గడుపుతా ఉంటే కొరత లేని ఆత్మని ఇస్తానని ఉంది వాక్యం. వాళ్ళు దేవుని మాటలే పలుకుతారు అని ఉంది. తెలిసిన మాట చదువుతాను, యోహాను సువార్త 3వ అధ్యాయం. ఆ దేవుని మాటలే నోట్లోంచి వస్తాయి. దేవుడు నీతో మాట నీవే దృష్టి నుంచి ఆలోచించి చెప్తా ఉంటాడు. ఆ మాటలన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పుడు నీ నోటి నుంచి దేవుడు మాటలే వస్తుంటాయి. దేవుడే నీ నోటిని మరి వాడుకుంటూ ఉంటారు. దేవుడు నీ మాటలన్నీ కూడా ఎదుటి వారికి ఒక భయం కలిగిస్తాడు. దేవుడు మాటలు కదా అవి. దేవుడు అంటే అందరికీ భయమే కదా. భయం లేదా? భయం ఉందా? అమ్మో ఏం పనిష్మెంట్ వస్తుందో దేవుడి మాట అనబోతే. మనుషులైతే ఒక మాట అంటారు, ఒక చిన్న దెబ్బ కొడతారు. కానీ దేవుడు కొట్టిన దెబ్బ కానీ, దేవుడు ఉగ్రత కానీ ఎవరు తట్టుకోలేదు. కాబట్టి దేవుడి మాటలు వస్తాయి, నోట్లో నుంచి దేవుడు పలికిస్తుంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుతున్నాను.
జాగ్రత్తగా వినండి, మనసులో ముద్రించుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే పరిశుద్ధాత్మ స్వరముని అనుక్షణము మనం వినాలి, ఆయన గైడ్ చేయాలి. వీళ్ళు త్వరగా లేకు, లేకపోతే 10 వరకు పడుకోవడమే. 7 గంటలకు చర్చ అంటే 9 వరకు పడుకుంటాయి. చర్చ ఉంటుందా? వచ్చి ఇంటికి వచ్చి లేపుతారా? తీసుకెళ్ళామా నిగమ్మని చెప్పాలి. మరి పరిశుద్ధాత్మ స్వరం వినట్లేదు కదా, వింటున్నారు. ఇప్పుడు వినడానికి దేవుడు మిమ్మల్ని ప్రేమించే మాటలు చెప్తున్నారు. ప్రేమించాలా లేదా? ప్రేమించమని చెప్తారా? పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడు. భూ సంబంధమైన బోధ ఒకటి ఉంది. భూ సంబంధమైన మాటలే పలుకుతూ ఉంటారు, తెలుసు కదా. అవే ప్రేయర్ లిస్ట్ అడుగుతారు, వాటి మీదే చెందుతుంటారు, వాటి మీదే జాస్ ఉంటుంది. అక్కడే స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగిపోతారు వాళ్ళు, అంతే. వాళ్ళ జీవితాలు అక్కడే ఉంటాయి. ఇంకా బండి ఆ జీవన యాత్ర సాగదు, తండ్రి జీవితాన్ని నెరవేర్చలేదు. ఆ సీయోనికి రావాలి అంటే ఆ సీయోని దగ్గర దేవుడు ఉన్నాడు. అక్కడ మోషే పరిశుద్ధపరిచే ఇద్దరిని రేపు పరిశుద్ధపరిచి అంటున్నాను. ఈరోజు రేపు పరిశుద్ధపరచు, నేను వస్తాను మాట్లాడడానికి. 3వ రోజు నేను మాట్లాడడానికి వస్తాను సీనాయి కొండ మీదకి, నా స్వరం వినడానికి. మరి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు కావాలి కదా, పరిశుద్ధత ఉండాలి కదా, సంపూర్ణమైన పరిశుద్ధత అనేది ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్వరము వినాలి అంటే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? అపరిశుద్ధాత్మ స్వరముతో మరి మాట్లాడాలని దేవుడు ఆశపడి మాట చెప్తున్నారు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటున్నాడు. దేవుని ఎప్పుడు కూడా హెచ్చించాలి. దేవునికి అవమానకరమైన పని చేస్తే, నీకు అవమానం వస్తే దేవుడికి అవమానం వచ్చినట్లయితే, నువ్వు దేవుడికి అవమానకరంగా ఉన్నావు అనుకో, నీ సాక్ష్యం పాడు చేసుకున్నావు అనుకో, దేవునికి అవమానం తెచ్చినట్టు. దేవుని హెచ్చించాలి, మనం తక్కువ ఉండాలి. ప్రతి విషయంలో మనం తగ్గించుకొని వెళ్ళడానికి గైడెన్స్ ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సహాయం చేస్తాడు. నీకు ఆలోచన చెప్పి నడవలసిన త్రోవ ఏంటో బోధిస్తాడు. అది నేను 1999 నుంచి కూడా నేను అది అనుభవిస్తున్నాను. అది అనుభవించి నన్ను ఆయన నడిపిస్తే నేను చక్కగా ప్రాణం హాయిగా చక్కగా ఏ శ్రమ వచ్చినా సరే, ఎటువంటి శోధన వచ్చినా సరే, ఎంత బిజీ అయినా, ఎంత పనున్నా, ఎంత కష్టమైనా ఇక మీద భయం లేదు. దేవాన్ని సన్నిధి ఉంటే నాకు భయం లేదు, టెన్షన్ లేదు. అది మనం నేర్చుకున్నాం. పై నుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. భూ సంబంధమైన సంగతులు మాట్లాడుతున్నప్పుడు స్త్రీ బాగా దగ్గర ఆగిపోకూడదు. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవరినో అంగీకరించాడు. ఏదైతే మనం చూస్తూ అనుభవిస్తున్నాం, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను అనుభవించింది నేను చెప్తున్నాను, మీరు అనుభవించింది మీరు చెప్తున్నారు. అందరికీ దేవుడితో టచ్ ఉంటుంది, కానీ దేవుడిని పక్కన పెట్టేస్తారు. అది స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగిపోతున్నారు. దేవుడు అందరూ కూడా మతము, కులము, భేదము లేకుండా దేవుడు అందరిని ప్రేమించి దేవుడు అందరితో కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాడికి అర్థమవుతుంది. సమయానికి అర్థమవలేకపోతే దేవుని స్వరము పాలు విడిచిన టైం దగ్గర నుండి దేవుడి మాటలు ప్రతి ఒక్కరూ వినడానికి అర్హత ఉంది. చిన్నపిల్లలమ్మ అలగేటి ఇస్తుందమ్మా అంటారు. వీళ్ళెవరో భూలోక సంబంధమైన మాటలు పలుకుతారు. మనం పరలోక సంబంధమైన విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు, ఈ భూ సంబంధమైన మాటల దగ్గర మనం బ్రేక్ అయిపోయామనుకో, మనం దేవుడు వాగ్దాన భూమికి చేరలేము. మనకు పరిశుద్ధత రాదు. పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధ పట్టణానికి చేరలేము. దేవుని సన్నిధి అనుభవించలేము. దేవునితో యుగకాలం మనము జీవించలేము.
భూ సంబంధమైన మనుషులు, భూ సంబంధమైన మనతో ఏమి కూడా రావు. అక్కడ అక్కడ దేవుడు ఏం మాట్లాడి మనల్ని అక్కడ తప్పిస్తాడో అది ఆయనే చేస్తాడు. మనం చేయలేము, మనం ఆలోచించలేము. అది జరిగినప్పుడు మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడు నువ్వు దేవుని మాట వింటూ ఉంటావో, పరలోక సంబంధమైనవి వెతుకుతూ ఉంటావో, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడతాడు. ఆ భూ సంబంధమైన మనిషి ఎవరు? సాతానుతో నడిపిస్తున్నవాడు. సాతాను పిల్లలు భూ సంబంధమైనవి వెతుకుతూ ఉంటారు. మనం సాతాను బోధ, దేవుని బోధ, ఆదాము సాతాను బోధ విని మరి ఎంతమంది మరి పితరులు వాళ్ళు, ఆ పితరులు కరెక్ట్గా లేక లోకమంతా దేవుని రాజ్యంగా ఉండవలసింది సాతాను లోకంలా ఉంది. కాబట్టి అందులో కష్టం, సుఖం ఇవన్నీ కూడా ఉన్నాయి. లేకపోతే దేవుడితో మనం హాయిగా దేవుడితో మాట్లాడుకుంటూ దేవుడితో కలిసి ఉండే జీవితాలు కదా. కాబట్టి ప్రతి కుటుంబం కూడా దేవుని కుటుంబము, దేవుని సన్నిధి ఉన్న కుటుంబం ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటారు. సంఘంలో కూడా అలాగే మనం ఎక్కడికైనా సంఘంలో కూడా దేవుడినే మాట్లాడతారు, ఓదారుస్తారు, కన్నీరు తుడుస్తారు, దేవుడు నడిపిస్తాడు. అలా పరిశుద్ధాత్మ స్వరం ఆ విధంగా పనిచేస్తుంది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు. ఆయన ఏం చేస్తారంట, తను కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. నీ నోట్ల నుంచి సాక్ష్యం ఎప్పుడు రావాలి. దేవుడు చేసిన విషయాలన్నీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతవరకు దేవా నన్ను ఈ విధంగా భద్రపరచావు, ఇవన్నీ నాకు నేర్పించావు, నువ్వు కలిగి నేనున్నాను, నీతో నేనున్నాను కాబట్టి ఎన్ని శ్రమలైనా తట్టుకొని ఈ రోజు నిన్ను ఇలాగా నేను స్తుతించగలుగుతున్నాను, నిన్ను మహిమపరచగలుగుతున్నాను, నిన్ను ఆరాధించగలుగుతున్నాను, నిన్ను ప్రేమించగలుగుతున్నాను, నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా అని దేవుడు ఒక సాక్ష్యము దేవుని దగ్గర చెప్పాలి. మనుషుల దగ్గర కూడా చాలా మందికి ఆ అనుభవం లేదు కదా. ఉందా? ఎవరికైనా ఉందా? ఆ ప్రేమ ఎవరైనా గురించి చూసారా? ఆ చూడలేని వాళ్ళకి సాక్ష్యం చెప్తుందంట దేవుని ఆత్మ. తాను కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చడము. ఆయన సాక్ష్యం ఎవడనో అంగీకరింపడు. దేవుని పిల్లల యొక్క దేవుని ఆత్మ ఉన్న వాళ్ళ సాక్ష్యం ఎవరు అంగీకరించదు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎవరు అంగీకరిస్తారు? దేవుని పిల్లలు. మనుష్యాత్మ ఉన్న వాళ్ళు ముద్ర వేయరు, లౌకికాత్మ ఉన్న వాళ్ళు ముద్ర వేయరు. బ్రహ్మపంచాత్మ అంటే ఇది లోకము, దేవుడు నేను దేవుని బిడ్డలే కదా, దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా అనుకుంటారు. కానీ ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని దేవుడు ఒక హోంవర్క్ ఇచ్చారు. ఆదాము అవ్వలకి ఇచ్చారు, మరి వాళ్ళు చేయలేదు, మనకి ఇచ్చారు. దేవుడు ఏది కోరుకున్నాడు కదా, ఎంచుకున్నాడు కదా, దేవుని పిల్లలుగా ఎంచుకున్నాడు కదా, ఆయన పిలుచుకున్నాడు కదా. పిలిచాడా లేదా మనల్ని? నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. పాడాలి. నీ ప్రేమ ఎన్నడు నన్ను విలువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. సాటుగా ఆయన ప్రేమిస్తామని ఉండగా ఎంత సంతోషం అది. ఆయన ప్రేమిస్తుంటుంటే, ఆయన ప్రేమిస్తూ ఆయన మాట్లాడుతుంది, ఎంత సంతోషం, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం, ఎంత నిరీక్షణ. నీకు చేస్తాడా అంటే మా అమ్మ చాలు, మా అమ్మ మాట అన్నదంటే నాకు చేసి పడుతుంది అని ఒక నమ్మకం ఉంటే వాడు ఇంకొకసారి అడగడం. లేకపోతే అసలు ఇస్తావా చేస్తావా అన్నట్టు కూర్చుంటాడు. అప్పుడు ఒక దెబ్బేసి చెప్పానా ఒకసారి అని ఒక దెబ్బే చెప్పాల్సి వస్తుంది. మరి దేవుడి మీద నమ్మకం పెట్టకపోతే దేవుడికి కూడా బాధ కలుగుతుందా లేదా? నా మీద నమ్మకం లేదు, నా మీద విశ్వాసం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి ఎంత చక్కగా ఉండదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. అంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవుడి మీద ఒక నమ్మకం అనేది ఉండాలి, ఒక విశ్వాసం అనేది ఉండాలి, ఒక నిరీక్షణ అనేది ఉండాలి.
ఎంతమందికి చెప్పారో ఈ విషయం. ఆ విశ్వాసం అర్థమో తెలీదు, ఆ నిరీక్షణ అర్థమో తెలీదు. నాకెందుకు జరగలేదు అని భూ సంబంధం ఏమి వెతుక్కొని ఉంటే ఎలాగవుతుంది? ఇప్పుడు ఎంత క్లియర్గా చెప్తున్నారు భూ సంబంధం ఏమి వెతకూడదని. దేవుని స్వరం విని తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నీ పనులకు తెలుసు నీకు ఏది కావాలంటున్నారు. మొత్తం 6:33 మొదట నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి అంటున్నాడు. సరిగ్గా స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగిపోతే ఆ బండి జీవనయాత్ర ఆగిపోతుంది కదా. తండ్రి చిత్తం అక్కడ నెరవేరట్లేదు కదా. ఇది దేవుని రాజ్యం ఉండదు. ఈ లోకంలో కూడా నీ కష్టాలు, కన్నీరు, వేదన, దుఃఖం, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తామన్నది వాక్యం. తెలుసుందా? ఆ కన్నీరు ఎలా ఉండాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైన మారు మనసును కలిగి చేస్తుంది. మనసు మారిపోతుంది. నేను దేవుడు చేస్తాను కదా, నేనెందుకు రప్పించడాలో నేర్పిస్తున్నాను. ఆ దేవుడి కన్నీరు రక్షణాత్మకమైన మారు మనసు కలిగి చేస్తుందట. ఆ శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారితీస్తుంది అనుంది. ఆత్మానుసారమైన దుఃఖము సమాధానము, జీవము. సమాధానంగా ఉంటావు, నీ ప్రశాంతంగా ఉంటావు. జీవం అంటే ఏంటి? ఆరోగ్యం ఏమీ పాడవదు. అంటే తలపోటు కానీ, నీ కాల్ పీకలు కానీ, నిద్రలేవు కానీ ఇది ఉండదు. ఈ శరీరానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? నిద్ర లేకుండా చేసేస్తుంది, టెన్షన్ పెట్టేసి రాత్రి నిద్ర లేదు. అదే బాధ. నరకమలాగా ఉంది నా ఇల్లు. ఎందుకు? దేవుని ఆలయంగా నువ్వు లేవు, దేవుని రాజ్యంగా నువ్వు కట్టబడట్లేదు. భూ సంబంధమైన వెతిగా ఆ చింత పెట్టుకున్నందు వల్ల జరుగుతుంది మాట. దేవా నేను ఇంటి చింత పెట్టుకోవాలి, నువ్వు నాకున్నావు అనుకుని ప్రార్థన చేసుకోవాలి. భూ సంబంధమైన వెతుకుతున్నానయ్యా, క్షమించయ్యా. నన్ను నిత్య నిబంధన సంబంధము వేసే రక్తం ప్రాణాత్మ దేహములు, కణాలను, కండరాలను, ఎముకలను, మూలుగలను, రక్తాలను, మనస్సును, మనసాక్షిని శుద్ధీకరించండి అయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలిగా. ఆయన రక్తం ద్వారా నేను మనసును పరిశుద్ధపరుస్తాడు ఆయన. అదే 4:12 ఉంటుంది. అది ఏంటంటే వేసే రక్తము. ఆ వాక్యమైన రక్తం ఏం చేస్తుందంటే, వాక్యమైన ఖడ్గము అది మూలుగుల వరకు వెళ్ళిపోతుంది. రక్తాలు, మనసును, మనసాక్షి అంతా కూడా శుద్ధీకరించేస్తుంది ఈ వాక్యం. వేసే రక్తముతో ఉన్న ఈ మాటలు అన్నమాట. ఆయన ప్రాణం పెట్టి ప్రేమించిన మాటలు. అది దేవుడి కన్నా ప్రాణప్రియుడు ఎవరైనా ఉన్నారా? నేను ప్రేమించాను, నా యవ్వనంలో నేను ప్రేమించాను. నా యవ్వన ప్రేమ అంతా ఏసేదే. యవ్వనంలోనే అలా ప్రేమించానంటే ఇప్పుడు ఇంకెంత ప్రేమ ఉంటుంది ఈ వయసులో కదా. అది పెరుగుతుంది కదా ఆ ప్రేమ. అలాగది అది పెరుగుతుంటే అది ఎందుకు పెరుగుతూ ఉంటుంది? అందుకే ఇతరుల బాధలు బాగా అర్థమవుతాయి. ప్రాక్టికల్గా ఆ ప్రేమను అనుభవించారు కాబట్టి ఆ ప్రేమను ఇంకొకరికి మనం పంచగలము. అమ్మా ఇది నిజమైన ప్రేమ, ఇది శాశ్వతమైన ప్రేమ, నీకు ప్రాణం పెట్టిన ప్రేమ ఇది నేను విడువదు, ఎడబాయుడు నీకు చేపట్టుకొని నడిపేస్తుంది. నిన్ను ప్రేమించి నీతో నేను మాట్లాడుతున్నాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు నీకు అర్థమవుతుంది. నేను కనిపించాను మీకు దేవుడు మాటలు, ఇవి నా దేవుడు మాటలు. మత్తయి 10:20 ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనిషిలో నిలబడి మాట్లాడతాడు. నేను కాదు, నాది కాదు ఈ స్వార్థం, ఓన్లీ నేను ప్రార్థన మాత్రమే. అందులో ప్లేట్లో ఉన్న ఫలాలన్నీ మీకు తినిపిస్తున్నాడు. అది కడుపు నిండుగా మీరు పెట్టుకొని వెళ్ళాలి. అది తిని చక్కగా వెళ్ళినప్పుడు మీరు బలంగా ఉంటారు. ఏదైనా దేవానికి స్తుతులయ్యా. యోగుకి అన్నీ పోయాయి కదా, అన్నీ పోతాయి. ఆయన స్తుతులనే చెప్పాడు. ఆయన ప్రతి విషయంలో స్తుతులని చెప్పాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకే స్తుతులు అని చెప్పాడు. అప్పుడు అలాగా ఎంతమంది హింసించారు, ఎంతమంది భార్యతో సహా, స్నేహితులతో సహా ఎంతమంది అంటున్నా సరే అదే మాట అన్నాడు. అంత శ్రమలో భరించగలరా? ఆయన అంత ఆశపడి ఎక్కడా లేడు. యోగు 1వ అధ్యాయం చదివితే, 2వ అధ్యాయం చదివితే ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో ఆయన రెండెంతల ఆశీర్వాదం ఇచ్చేశాడు. అలా ఓర్చుకున్నాను. ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ కలిగి ఉంది. పరిశుద్ధాత్మ స్వరము విని ఆయన ఆ విధంగా దేవుడు ప్రేమించాడు. ఎవరైనా ప్రేమిస్తారు అలాగే
ప్రతి ఆయన అంత భక్తిపరుడు ఎవరూ లేరు, అంత ఆస్తిపరుడు ఎవరూ లేరు. సాతానుడు వెళ్ళి పర్మిషన్ తీసుకుని వచ్చాడు. నువ్వన్నీ బాగా చూస్తున్నావు, కంచేసేసావు యోగు చుట్టూ, అందుకనే యోగు నేను బాగా ప్రేమిస్తున్నాడు. ఉదయం లెగ్గానే పిల్లలందరి పేరు మీద బలు అర్పిస్తున్నాడు. అది తప్పు చేశారో చేయలేదు అని చెప్పి వాళ్ళ కోసం అందరి కోసం కూడా, పిల్లలందరి కోసం కూడా ప్రార్థన చేసి బలు అర్పించి ఉదయమే లేచి పశ్చాత్తాపడి అన్నీ కూడా ప్రార్థనలు ఎంత చక్కగా దేవుని ఆజ్ఞలు పాటించి ఎంత భక్తిగా, ఆయన ఉన్నంత భక్తి ఎవరికీ లేదు, అంత ఆస్తిపరుడు ఎక్కడా లేడు. అలాంటి అతన్ని ఈ సాతానుడు చూసి యేసయ్య దగ్గర వెళ్ళి తండ్రి దేవుడి దగ్గర పర్మిషన్ అడుగుతూ వచ్చాడు. నువ్వు కంచె తీసే అంటే తండ్రి దేవుడు ఏం చెప్పారు, ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదు, నీ ఇష్టం, బాడీ అంతా వేరు చేసుకుంటూ చేసుకో. బాడీ అంతా గజ్జిలాగా వచ్చేస్తా, చిల్ల పెంకుతోటి ఇలా గోపుకుంటూ ఉంటాడు. మొత్తం అంతా గజ్జి అంతా కూడా మొత్తం స్కిన్ డిసీజ్ లాగా వచ్చేస్తుంది. ఆ చీమంతని పెంకుతో అది కారుతూ ఉంటే ఎంత నొప్పేస్తుంది, ఎంత అసహ్యం వేస్తుంది. దేవుడిని ఎలా ప్రేమించాడు, ఎలా ఆరాధించాడు. ప్రేమించడం అంటే ఏంటి? ఆరాధించాడు. అలా ఆరాధిస్తున్నారు. అలా ఆరాధిస్తే రెండింతల ఆశీర్వాదం. చనిపోయిన పిల్లలు అందమైన పిల్లలు, చనిపోయిన పిల్లలు అయితే అందంగా లేరు. అప్పుడు దానికన్నా అందం, ఆస్తి మరి ఎంత రెండింతల ఆశీర్వాదం అంటే రెండింతలుగా వచ్చింది ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు ప్రేమ అనేది సాతాను ఎత్తుకుపోతుంటే సాతాను గడి గెలవకూడదని దేవుడు అలా ఆశీర్వదించాడు. ఆడెళ్ళి మరి దేవుడి దగ్గర చెప్తా ఉంటాడు దేవుడి పిల్లల కోసం. అది ఎలా వచ్చుకుంటారో చూడు, నిన్ను ప్రేమిస్తున్నారంటావా, అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తున్నావు కదా, అన్నీ జరిగిపోతున్నాయి వాళ్ళకి, కాబట్టి అలా అనుకున్నారు అన్ని సాడీలు చెప్తారు. ఏది చెప్పినా సరే, ప్రాణం పోయినా సరే, దేవా నీ కోసం నేను నిలబడతాను అన్నట్టు నువ్వు ఎప్పుడైతే ఉంటావు. మరి ఇంకో దగ్గర ఉంటుంది, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు, తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అని ఉంటాడు. మత్తయి 10:37 కింద వచ్చిన, నన్ను వెంబడించేవాడు తన సిలువని ఎత్తుకొని వెంబడించాలని వాక్యం. సిలువ అంటే ఏంటి? శ్రమలు, శోధనలు వస్తాయి. శోధన జయించేవాడు ధన్యుడు అని ఉంది. ఆ శోధన జయించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేసినప్పుడు ఏమీ అనిపించదు, పెయిన్ ఉండదు, నొప్పి రాదు, బాధ అనిపించదు. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉండాలి. అందుకనే రోమ 8:9 నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. ఆయన మనిషి కాలేనప్పుడు ఆయన ఎందుకు సహాయం చేస్తాడు? ఆయన ప్రేమించలేనప్పుడు, ఆయన ఆరాధించలేనప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకొన్న వారు 1000 తరాల వరకు దీవిస్తానంటున్నారు. ఆ దీవెనకి అర్హత లేదు కదా, ఆ దీవెనలు ఆపేశాడు సాతానుడు. ఆపేసినప్పుడు మనం ఓచుకోవాలి. మనం స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగకూడదు. కొంచెం స్లోతో అంతే, మళ్ళీ లెగిస్తావు. ఎలాగా? ప్రార్థన, దేవుని సన్నిధిలో మోకరించి దేవునితో మాట్లాడుకొని నీ మనసు అంతా విప్పి, దేవా నన్ను నిలబెట్టు, నాకు సహాయం చేయి, నేను తట్టుకోవడం నాకు శక్తి ఇవ్వు, నేను ఒక పాపము చేయకుండా నా ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా కానీ, నా చూపుల ద్వారా కానీ పరిశుద్ధత నేడు రేపు నేను పరిశుద్ధపరచబడాలి, నీ సన్నిధి నేను అనుభవించాలి, నీ స్వరం నేను వినాలి, అప్పుడే బ్రతుకుతానయ్యా. నీ స్వరం వినకపోతే నేను బ్రతకలేదు, నువ్వు మాట్లాడకపోతే బ్రతకలేదు నేను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. పాల వంటిది, చుట్టె తేనె వంటిది, నా జిహ్వకు మధురమైనది. ఈ వాక్యం అలాంటిది.
దేవుని దగ్గర దేవుడు పైనుండి వచ్చే మాటలు అనమాట. దేవుని మాటలు, దేవుని ప్రేమ అందులో ఉంటుంది, ఓదార్పు అనేది అందులో ఉంటుంది. దేవుడు సహించాడు కదా, మన కోసం ఎంత శ్రమలు అనిపించాడు. చేతులతో చేస్తున్న పాపాలకి 8 అంగుళాల మేకులు వేయించుకున్నాడు. చెప్ప తిరుగుళ్ళకి తిరిగినందుకు 8 అంగుళాల మేకులు కాళ్ళు వేయించుకున్నాడు. ఇంకా రోజు వేసేస్తావా? రోజును అదే చేతుల ద్వారా, కళ్ళ ద్వారా, నోటి ద్వారా, చెవుల ద్వారా చేసి ఎంతమంది పిడిగుడ్డులు గుద్దారు మొహం మీద. ఏసైకి వెనక్కి అంటే ఆయన కృతజ్ఞత లేకుండా ఎన్ని కార్యాలు, ఎన్ని స్వస్థతలు, ఎంత ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నేను బలపరిచి దేవుడు బిడ్డగా నేను చేసినప్పుడు దేవునికి వీపు తిప్పారు అన్నది వాక్యం. పెందరగడే దేవుడు మాట్లాడుతున్నా సరే వీపు తిప్పారు, వీపు తిప్పేశారు. వాళ్ళెవరో తెలుసా? కృతజ్ఞత లేనివారు. 32 కొరడా దెబ్బలు ఏసైకి కొడుతున్నట్లు లెక్కది. అలా వీపు తిప్పినందుకు కొరడా దెబ్బలు. ఆ దెబ్బలు కూడా ఎలాగున్నాయి? ఇలాగా కొరడాకి ఇలా కళ్ళెంలాగా ఉంటుంది కదా, లింకులతో, బాణాలతో, ఎనపది కళ్ళెలు, దానితో కొడితే అంత మాంసం వచ్చేస్తుంది. అంత మాంసము వచ్చేలాగా అనుక్షణము దేవుని వాటికి అవిధేయత చూపించడం అంటే, తిరుగుబాటు చేయడం అంటే దేవునికి వీపు చూపిస్తున్నట్టు లెక్క. ఇర్మియా 36వ అధ్యాయంలో ఉంటుంది. 36, 32, 36వ అధ్యాయంలో ఉంటే ఆ మాట. పెద్దలు కూడా దేవుడు ఉదయమే దేవుడు మాట్లాడుతుంటాడు. ఆ దేవుని స్వరం ద్వారా మాట్లాడతారు, నేను లేపుతారు, టైం లేపుతారు, ప్రార్థన చెప్పి ఈరోజు ఏం జరుగుతుందో చెప్తారు. అయినా అలా ఉండట్లేదట. నా వీపు, వాళ్ళ వీపు తిప్పుతున్నారు వాళ్ళు అందు అక్కడ వాక్యం. ఈ మాటలు చదివిస్తే ఆ మాట చూద్దాం. తాను కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చిన ఆయన సాక్ష్యం ఎవడనో అంగీకరింపడు. ఈ మాటలు ఎవరు అంగీకరింపడు. దేవుడు నాకు ఉండి, దేవుడు మనలో ఉండి మాట్లాడుతూ ఉంటే మన సాక్ష్యం కానీ, మనం చెప్పిన మాటలు కానీ ఎవడో అంగీకరించండి. అందుకే 1 కొరింథీ 2వ అధ్యాయం కింద వచనాలు ఉంటుంది. మేము వీటి గురించి మేము బోధిస్తున్నాం అని అంటాడు పౌలు కొరింథీ సంఘంతో. బోధించాలి, వినకపోయినా బోధించమని యేసుకేలు 2వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నారో అదే చెప్పాలి. ఎప్పుడైతే అలాగే చేస్తారో ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేస్తున్నాడు. ఆయన సత్యవంతుడు, ఆయన అబద్ధికుడు కాదు. నీకు చెప్పి చేయకుండా ఉండడు. డబ్బులు ఇచ్చిన దేవుడు నీకు అవి రాకుండా ఉండడానికి ఏమి ఆకట్ట వేయడు. విశ్వాసంతో, నిరీక్షణతో పెంచే దేవుని పని చేయడానికి బ్రేక్ లేదు. ఎక్కువ పని చేయి, ఎక్కువ పని చేస్తే త్వరగా జీతం వస్తుంది, త్వరగా పనులు అవుతుంది. నా జీవితంలో నేను ప్రాక్టికల్గా అనిపించాను. దేవుడు ఏం చెప్తున్నారు, ఎక్కడ నేను బ్రేక్ చేయకుండా, ఎంత శ్రమలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా దేవుడు మాట మాత్రం వింటూనే వచ్చాను. ఎంత శ్రమైనా సరే దేవుని పిల్లల విషయంలో దేవుడు చెప్పిన పనిలో నేను బిజీ, దేవుడి పనిలో నేను నమ్మకంగా నేను చేశాను. ఎలాగైనా దేవుడు తన పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించదు. పంపాడు కదా కోరుకొని వైజాగ్ విజయనగరం తీసుకొచ్చాడు. మీరు నా పిల్లలుగా నాలా తయారు చేయడానికి కష్టపడుతున్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్ అన్నాడు. ఎవరంటే వాళ్ళకి అది దక్కుతుంది. వెంటనే ఆమేన్ అనాలి. ఎవరు నోరిప్పి అంటారో వాళ్ళకి దేవుడు చేస్తాడు. తెలిసిందా? చేస్తాడు. నేను అన్నాను అన్నది మాటలు, నేను వెంటనే అది క్యాచ్ చేసి అది అందుకున్నాను. ఆ వాగ్దానాన్ని అందుకుంటాను నేను ఎక్కడున్నా సరే. ఎవరైనా నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే ఆమేన్ అంటున్నా. అది తెలియదు. అది చాలా మంది భూసమమైన మనుషులకి తెలియదు. అది దేవునాత్మ అలా నడిపిస్తుంది, నిన్ను నడిపిస్తుంది. రోమా 8:14 ఉన్నది. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారు, నా కుమారుడు నా కుమార్తెలు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను వెళ్ళనేట్లో మీకు ప్రయోజనం లేదు అన్నాడు యేసయ్య. ఆయన వస్తేనే మీకు ప్రయోజనం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే మీకు ప్రయోజనం. ఆయన మీకు సహాయం చేస్తాడు ప్రతి విషయంలో. మీరు కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన ఎవరు సహాయం చేస్తారో దేవుడి మీదున్న ప్రేమ ఎడబాపు రాకుండా ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, నిలబెడతాడు.
తట్టుకునే శక్తి ఇస్తాడు, ఓర్చుకునే శక్తి ఇస్తాడు. బలపడ్డారు. శక్తి చేతనైన కాదు, బలము చేతనైన కాదు, కానీ దేవుని ఆత్మచే సమస్తము సాధ్యమన్నది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము. ఆత్మలే అందుకే సాధ్యం అవుతుంది. ఏదైనా ఓర్చుకోలేకపోతున్నాం అంటే ఏదైనా నిరీక్షణ అంటే ఏంటి? విశ్వాసం అంటే నిరీక్షణ ఉంటుంది. పొయ్యి మీద పెట్టగానే అన్నం ఉడకదు కదా, ఒక నిరీక్షణ ఉండాలి కదా. దానికి నిరీక్షణ ఉండాలంటే అందులో మంట ఉండాలి కదా, అందులో చక్కగా కడిగి వాటర్ పోయాలి కదా. ఇవన్నీ లేకుండా ఉట్టి బియ్యం పెడితే అవుతుందా? ఉట్టి వాటర్ పోస్తే అవుతుందా? ఇవన్నీ చేసి టైం ఇవ్వాలి దానికి. ఎంత టైం ఉడుకుతుంది? 20 minutesలో ఉడుకుతుంది. ఏ కూరైనా ఏ అన్నమైనా 20 minutes. మరి తింటున్న అన్నం కోసమే నీకు అంత కరెక్ట్గా తెలిసినప్పుడు, ఇప్పుడు ఇది ఆత్మీయ ఆహారం, ఇది తింటున్నాము, దీనికి కావలసిన వాటర్ అనే దేవుని ఆత్మ నీలో ఉండాలి. ఇదమ్మా, ఈ బియ్యం అనే వాక్యం ఉండాలి. ఈ వాక్యము ఈ వాటర్ వెళ్ళి ఉడుకుతుంది. దానికి టైం పడుతుంది, 20 నిమిషాలు కదా. అలాగే ఈ వాక్యం నీ ఒంట్లోకి వెళ్ళి దేవుని ఆత్మ ఏం చేస్తుంది? ఆ అన్నం అయ్యేలాగా నువ్వు ప్రార్థన ఏం చేస్తుంది? అది మంటలాగా. నువ్వు దేవుని పనులు సత్క్రియలు చేస్తుంటే అది మంటలా మండుతూ ఉంటుంది. సత్క్రియలు చేస్తుంటే, దేవునికి ఇష్టమైన పనులు చేస్తుంటే. 1 యోహాను 3:21 మన బ్యాంకు మీద ఉంటుంది. ఎప్పుడు చదవాలి, మీరు బాగా ముద్రించుకోవాలి. దేవుడు ఇచ్చిన మాటలు, నాతో దేవుడు మాట్లాడిన మాటలు నేను ఎప్పుడు కూడా బ్యాంకు మీద పెడతాను. సాక్ష్యం నేను నిలబెడతా, మాటలు వచ్చేస్తూ ఉంటాయి. దేవుడు నాతో మాట్లాడింది, ఆ దేవుడు నాకు బోధిస్తుంటాడు. నేను నా మీద దృష్టి నుంచి నిలబెట్టాడు కదా. పిలుపు దర్శనంతో నన్ను నిలబెట్టుకున్నప్పుడు నేను విధేయత చూపించాడు కదా. నేను వినకపోతే నన్ను వాడుకుంటాడా? విధేయత చూపించాను కాబట్టి నా మీద దృష్టి ఇచ్చిన దేవుడు నాకు ఆలోచన చెప్పి నాకు నడిపిస్తున్నాడు. నాతో మాట్లాడిన మాటలు, నేను కన్న వాటిని విన్న వాటిని నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. నువ్వు మాట్లాడుతుంటే నీలోంచి సాక్ష్యం రావాలి. ఎదుటి వారిని బలపరుస్తుంది. అది నీ వెలుగు ఎదుటి వారి మీద ప్రకాశింపచేస్తుంది. ఆ చీకటైన బ్రతుకుల్ని వెలిగిస్తుంది ఆ వాక్యం. అది మంచం కింద కొంచెం కింద నువ్వు పెట్టకూడదు, దీపస్తంభం మీద పెట్టాలి. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే ఒక వెలుగులా ఉండాలి. నవ్వుకుంటా దేవుడు ప్రేమతో ఉన్న వాళ్ళు పాటలు పాడతారు. పాడకుండా ఉండలేము. నీ పిలుపు వెంటనే దేవుని పిలుచుకున్నావు ఇక్కడికి, పరిచర్య పిలిచావయ్యా, నీ శిష్యులుగా నేను పిలిచావయ్యా అంటావు. ఇంకా అంతే, అలా పాడుకుంటే దేవుడు మాట వింటావు. ఇదేంటంటే మంటలా పనిచేస్తుంది. ఆ 20 minutes అనేది నీకు అలాగా మాట్లాడుతుంటే నువ్వు ఈ సత్క్రియలు, దేవుడి మాటలు వినడం, అలా ప్రార్థన చేస్తూ దేవుడిని ఆరాధించడం అంటే దేవుడికి ఇష్టమైన పనులు కదా. ఆయన పిల్లల దగ్గరికి వెళ్ళి ఆయన లేపడం, సోమపోతుండండి, నిద్రపోతుండండి, వీళ్ళు ఏం చేస్తాము? ప్రేరాయిలు చల్లి ఆయన లేపి, అమ్మ ప్రేరాయిలు వాడు, వేసే రక్తం వాడితే నేను ఆ దుష్టు నుండి విడిపిస్తుంది, ఆ బంధకాల నుండి విడిపిస్తుంది అని చెప్పి నేను మాటలు చెప్పి ఇవన్నీ కూడా ఈ సత్క్రియలన్నీ ఏంటంటే ఒక మంట అన్నమాట. ఆ మంట నీలో రగులుతేనే నువ్వు చేయగలవు, ఎవరు చెప్పక్కర్లేదు నీకు. అది దేవుడు చూస్తున్నాడు. ఆయనకు సంతోషపెట్టే కార్యాలు చేస్తున్నప్పుడు వెంటనే నీ ప్రార్థన వింటానన్నమాట. సంతోషమైన కార్యాలు చేస్తే ఆయన సంతోషపెట్టే పనులు. నన్ను సంతోషపెట్టేవా? ఎవరి వాళ్ళే సంతోషపెట్టాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. శారీరకంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎందుకు? దేవుని రాజ్యం లేదు కదా. ఆదామవ్వలు సాతాను బోధ విని అలా చేసిన పనికి అందరికీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అన్ని కుటుంబాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన పనులు చేస్తారో వెంటనే దేవుడు ఆ ప్రార్థన వింటారట. వాళ్ళకి ఇయ్యలేదుగా దేవుడు దాన్ని పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకును. అప్పుడు దేవుడి మాటలే వస్తాయి, ఇంకా భూసంబంధమైన మాటలు రావు. ఆటోమేటిక్గా అక్కడ పని అయిపోతుంది. నాకు దేవుడు చేశాడు.
నాకు చేశాడు. నేను పరిశుద్ధాత్మ పొందుకున్న దగ్గర నుంచి ఇప్పుడు 24 సంవత్సరాల దగ్గర అవుతుందేమో, అంత సీనియర్గా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు స్వరం వినడము, ఆయన మాట్లాడడము, ఆయన నడిపించడము నాకు ఆ అనుభవంతో నేను చెప్తున్నాను. ఈ క్షణం వరకు కూడా ఆయన స్వరం ఆ విధంగా మనం వినగలుగుండాలి. ఆయన టచ్ చేస్తే తెలుస్తుంది. ఆయన మనకి ఏం బట్టలు వేసుకోవాలో చెప్తాడు. ప్రతి విషయంలో పక్క నుండి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నీకు ఆలోచన చెప్తాడు, నీకు నడవలసిన నీకు బోధిస్తాడు. నీకు ఎటు నడాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ వాక్యం చెప్పాలి, ఎవరికి ఏంటో వాళ్ళు ఏ బాధలో ఉన్నారో నువ్వు ఏ మాటలు చెప్పాలి, అవన్నీ బోధిస్తాడు. ఆయన లేకుండా ఆయన సహాయం చేయకుండా మనం ఏమీ చేయలేదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మాడ గదిలో అగ్ని జ్వాలమంటే ఆత్మతో ప్రతి ఒక్కరూ నింపబడ్డారు. అలా నింపబడి దేవుని శక్తితోని ప్రాణాలు అర్పించేశారు ఆ శిష్యులందరూ కూడా. 120 మంది, చిన్నలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా 500 మందికి దేవుడు చెప్తే అందులో 120 మందికి నచ్చింది దేవుడు మాటలు. వాళ్ళు దేవుడికి ఇష్టమైన పని చేసి ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు. దేవుని కోసం దేవుని రాజ్యంలో అందరూ ఉన్నారు. మనం కూడా దేవుని రాజ్యంలో ముందు వెళ్ళాలి, తర్వాత మనం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుడితో నడవాలి, ఆయన సహాయంతో నడవాలి. అందుకు అలా సహాయంతో నడిచిన వారికి ఏలయనగా దేవుడు తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనుక ఆయన దేవుడి మాటలే పలుకును. తండ్రి కుమార్ని ప్రేమించేవాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. సమస్తాన్ని కూడా తండ్రికి అప్పచెప్పేశాడు. అందుకని మనకు పిలిచాడు కాబట్టి దేవుడి మాటలు మనం పలకాలి. దేవుడి మాటలు రాకపోతే కొరతలేని ఆత్మ నీకు దేవుడు ఇవ్వలేదన్నమాట. పొంగు పొరలే పాత్రగా నువ్వు లేవన్నమాట. సగం బిందులాగా బిందులాగా అడుగులోకి ఇంత వాటర్ ఉంటే నువ్వు తాగడానికే అవ్వదు. అందరికీ ఎలా పంచుతావు? అది పొంగుతూ ఉందనుకుంటుంది. ఆ బిందె అలా పొంగి పొర్లుతూ ఉందనుకో, అందరికీ అది అమ్మ పైపు వెళ్ళిపోతుంటే అమ్మ పైపు కట్టేస్తారంటే ఎలా ఎన్ని బిందెలు పడతావు? అందరు బిందెలు పట్టేస్తారు. అందరికి పొంగిపోలే పాత్రగా నువ్వు చేయాలి. ఒక దీపం వెలిగితే 10,000 దీపాలు వెలిగిస్తాం. దానికి ఒక పాట ఉంది. एक आग हर दिल में हमको जलाना है, भटके हुए दिल को. అంటే అంటే తిరుగుతున్న భ్రష్టత్వంలో ఉన్న పిల్లల్ని ఒక దీపం వెలిగిందంటే లక్షల దీపాలు వెలిగించచ్చని ఉంటుంది ఆ మాట. సార్ లక్షల దీపాలు ఒక దీపం వెలిగిస్తుంది. ఆ హృదయాలు ఈ దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం వెలిగి మండుచున్న దీపమై ఉన్నట్టున్నాడు అని యోహాను కోసం దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ప్రకటన గ్రంథాలు రాశాడు కదా ఆయన. అలా దీపం ఉండబట్టే ఆ నూనెలో వేపిన ఏమవులు ఏమి శ్రమలు పెట్టారో రోమప్రభుత్వం, కానీ మనకు చావు రాలేదు. అంత ఓర్చుకోవాలంటే ఆలోచించు. ఆ దీపం అగ్ని పర్వతాల దగ్గర ఒక చెర వేస్తారు. చెర అంటే జైలు. ఇక తిండి లేదు, ఏం లేదు. అగ్ని పర్వతాలకు మంట. అక్కడ మోకలేసి ప్రార్థన చేస్తే అగ్ని గుండములుగా తనే వండుతున్నాడు. దేవుని దర్శనం. ఆయన రాబోయే ప్రకటన గ్రంథాలన్నీ కూడా సంఘాలతో ఆత్మ చెప్పించిన మాట చెవిగలవాడు వినులు కాక అని చెప్పి ఏర్పాటులో ఉన్నవాళ్ళే పడిపోయి నాశనం అయిపోతున్న వాళ్ళ కోసము లెటర్స్ రాయించాడు. ఆయన ఎలా రాబోతున్నాడు, ఎలా వస్తాడు, అవన్నీ కూడా వివరించి ఆయనతో రాయించిన దేవుడు నీతో నాతో కూడా అవన్నీ రాయిస్తాడు, చెప్తాడు, అన్నీ చెప్తాడు. రేపేం జరుగుతాయో, ఎక్కడ ఏం జరుగుతుందో. ఏమో నీకోసం అప్పుడు ప్రభుత్వం ఏదవుతుందో, నీకు ఎవరు గెలుస్తారో నీతో మాట్లాడారు కదా. అవిశ్వాసంగా ఉండకూడదు. దేవుడు చూసేవా గుర్తు చేశారు. దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఉండకపోతే మాట్లాడతారా విషయాలు? అది నెరవేర్పు అయిపోయాక అర్థమైంది. ప్రవచనాలు నెరవేర్పు అవుతేనే అర్థమవుతాయి వాక్యం. అది నెరవేర్పులోకి వచ్చాక దేవుడు మాట్లాడారు, జరిగింది, దేవుడు నాతో ఉన్నారు, నేను భయపడ్డాను. ఏంటంటాము?
దేవా నీ సన్నిధి నాకుండగా రాజా ఏ భయము ఇక లేదు. నీతో ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు భయపడతావు ప్రతి విషయంలో? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత మంచి దేవుడు, నేను ప్రేమిస్తున్నాడు కదా, నీతో మాట్లాడుతున్నాను. నన్ను కాపుగా పెట్టుకొని మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి తండ్రి కుమారుడు ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించున్నాడు. తండ్రికి అన్నీ అప్పచెప్పాడు. ఆ తండ్రి అనే దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. కుమారుని యొక్క విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. ఆ విశ్వాసం అంటే ఏంటి, నిరీక్షణ అంటే ఏంటి అర్థమైంది కదా. ఉడికే వరకు ఆగుతావా, మధ్యలో దింపేసి తినేస్తావా? మరి నిరీక్షణ అంటే ఇప్పుడు బాగా అర్థమైందా? నిరీక్షించాలి, టైం ఉంది దానికి. దేవుడు ఇస్తాడు. నీ పనిలో నువ్వు ఆగిపోకు. నీకు ఒక పని అప్పచెప్పారు, 5 అప్పచెప్పాలి. ఆ పని చేయి, దేవుడు సంతోషపెట్టు, నీకు హృదయవాంఛను తీరుస్తానంటున్నాడు. పని చేయకుండా జీవితం ఇస్తారా? చెప్పాలా? ఇంట్లో ఉంటే నీకు జీవితం ఇస్తారు, కూడా పనికి వెళ్ళకపోతే మరి దేవుడు పని చేయాలి. నీకే చెప్పారు, ఎవరికి ఏ పని చెప్పారో చేయాలి. అది చేస్తేనే జీవితము. దేవుని రాజ్యం, లాస్ట్కి దేవుని రాజ్యం. ఏమలోకంలో నీకేంటి కావాలో పరలోకం తెలుసు అంటున్నాడు. ఆయన ఇస్తాడు. దేని గురించి నేను చింతపడద్దు అని చెప్తున్నాను. ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపనతో ప్రతి విన్నపాలు నాకు తెలియజేయండి అని చెప్తున్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తున్న ఆనందించుంటారు. దాని కింద వచ్చిన 6వ వచనంలో ఉంటుంది, ప్రతి విన్నపాన్ని నాకు తెలియజేయండి. చెప్పు, వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి చెప్పాలి. నువ్వెక్కడో చెప్తా కాదు, నేను పరిగెడతాను దేవుని సన్నిధిలో వదిలేసి కాదు. దేవుడు ఎంత టైం అయింది, ఎంత భయపెట్టావు? 9 గంటలకు టైం ఇచ్చావు. ఎవరు కాపాడారు నీకు? 10-20 అవుతుంది. ఎవరు కాపాడారు? ఎవరు నీతో మాట్లాడినప్పుడు సైతం వస్తాడా? మధ్యలోకి వస్తాడా? ఎవరు నీకు పని చేశారు? ఎవరు నీకుతో మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు పని చేశాడు. అందుకే 9 గంటల టైం 10-20 వరకు వచ్చింది. ఏ భయం లేదు కదా. దేవుడి సన్నిధి ఉన్నప్పుడు ఏ భయం లేదు కదా. భయం ఉందా అప్పుడు? దేవుడి సన్నిధి ఉంది కదా. ఇక్కడ నువ్వు అనుభవిస్తున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతుంది, నీకు ఆ సంతోషం ఎల్లప్పుడూ ఆనందించే సంతోషం ఇచ్చాడు కదా. కుమారుని విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. నిత్య జీవం వాళ్ళలో ఉంటుంది. అంటే జీవజల నది వాళ్ళలో ప్రవహిస్తుంది. ప్రకటన 22వ అధ్యాయంలో ఉంది, 1-2 వచనాలు. ఆ జీవజల నది నీలో ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు నిత్య జీవం ఉంటుంది. అంటే ఎందుకు వచ్చింది బ్రతుకు అని అనిపించింది. ఏదైనా బాగా వస్తుంది పట్టుకునే శక్తి ఈ జీవజల నది ఏం చేస్తుందంటే స్పీడ్ బ్రేకర్ దాన్ని కంటిన్యూ చేసి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఆలోచించాలి. కుమారుని యొక్క విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము. కుమారుని యొక్క విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడట. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఈ మాట ఎంత భయంకరంగా ఉంది. వాడికి జీవం ఉండదు. దేవుని మాట వెళ్ళలేదనుకో, జీవము అంటే ఏంటి? ఆ జీవజల నది నీలో ప్రవహిస్తుంది కదా. ఆ జీవజల నది ఏంటవుతుంది? నీలో ప్రవహిస్తున్నప్పుడు ఏం జరుగుతుందమ్మా? జీవజలం నీలో ప్రవహిస్తున్నప్పుడు నిన్ను నడిపిస్తుంది. నిత్య జీవం ఉంటుంది నీలో. ఆయన మాటలు వెనకలిగే చెవులు కదా. నిత్య జీవం నడిపించే దేవుడు నీలో ఉన్నాడు కదా. ఎప్పుడైతే ఆయన మాట వినకుండా ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ఆ మాటలు వినుకొని భయపడ్డావు అనుకో, వాళ్ళ జీవము చూడగానే దేవుడు ఉగ్రత వాళ్ళ మీద నిలబడుతున్నాడు. ఆమె నాన్నబడతారు. దేవుని ఉగ్రత వాళ్ళ మీద నిలబడకూడదు. నేను వింటానయ్యా, నీ మాట వింటానయ్యా. భూ సంబంధమైన వాటి మీద నేను మనసు పెట్టుకోనయ్యా. తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను పరిగెడతానయ్యా. గురికెద్దకే నేను పరిగెడతానయ్యా అని చెప్పాలి. ఎన్ని శోధనలైనా
నువ్వు విడిపించే దేవుడు, సహాయం చేసే దేవుడు, నీ దేవతల సమూహంతో నాతో ఉండగా, నీ సన్నిధి నాకుండగా ఏ భయం నాకు లేదయ్యా. అది ఎవరైనా నీ దగ్గర తీయగలరా? దేవుని సన్నిధి నీ దగ్గర నుండి ఎవరైనా తీసేయగలరా? మరి ఎందుకు భయం? ఆయన కలిగి ఉన్న జనులు ధన్యులు, వాళ్ళకి ఏమేమి పొదువే ఉండదని అంటున్నాడు ఆయన. ఆయనలో నీకెందుకు భయం? ఏ ప్రతి విషయంలో ఏదైనా భయం ఉందా? లేదు కదా. అది దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏమా నన్ను క్షమించి ఇంకెప్పుడు నేను భయపడను, ఏ పరిస్థితుల్లో కూడా భయపడను, నీ సన్నిధి నేను అనుభవిస్తాను, నేను నీ మాటలు నేను జవదాటను, నేను చెయ్యను, నేను తిరగబడను, నా వల్ల అవ్వదు అని నేను అన్ను. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను చేస్తానయ్యా. నువ్వే చెప్తాను, మాట వింటానయ్యా. నేను జీవం నేను చూస్తానయ్యా. నీ జీవం అనేది నేను ఎప్పుడు కలిగి ఉంటానయ్యా. నిత్య జీవం కలిగి ఉంటానయ్యా. నేను నిరీక్షిస్తాను. విశ్వాసం ఉందయ్యా, నాకు నీ మీద విశ్వాసం ఉంది. నీకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యం అంటున్నావయ్యా. నీకు ఇష్టమైనవి నేను చేస్తానయ్యా, నేను చేస్తానయ్యా, నీకు లోపడతానయ్యా. విధేయత, దేవుడికి విధేయత అవసరమైంది. తండ్రి చిత్తాలు నెరవేర్చడానికి పరలోక రాజ్యాన్ని తన మహిమనంతటినీ విడిచిపెట్టి వచ్చాడు. భూలోకానికి పెంటలాట మన దగ్గరికి వచ్చాడు ఆయన. పశువుల పాటలు మన కోసం జన్మించాడు. ఆయన మహిమనంతా విడిచిపెట్టి తండ్రి దగ్గర ఉండాలి కదా. నేను వెళ్ళనయ్యా, పెంటలాంటి మనుషులు వెళ్ళయ్యా, నేను ఎందుకయ్యా, నేను బలైపోవాలి. అది అందులో గూడు పిల్లని, మేక పిల్లని, పౌరం పిల్లని బలేసాడు. వీళ్ళు పాపం చేసాడు, బలి అర్పించేశాడు కదా. నా పాపాలకు క్షమాపణ వచ్చేసింది కదా అని చెప్పి మళ్ళీ తప్పులు చేస్తారు. లేదు, పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షమాపణ ఉంది అది వాక్యం చెప్తుంది, వేద గ్రంథాలు చెప్తున్నాయి. పరిశుద్ధ రక్తం ద్వారా పాపక్షమాపణ మానవాళికి. కాబట్టి నేనే తండ్రి దేవుని బిడ్డగా నేనే బలైతేనే మంచిది అని గ్రహించాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చాడు. మొదటి యోహాను 3:21 మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఏది అడిగినా ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నావా? ఫస్ట్ అది ఆలోచించాలా. ఆయన మాట వింటున్నావా? ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నావా? దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అనుకునే వాక్యాలు. దేవుని మాటలు అలా ధ్యానిస్తూ ఉంటే అది నోట్లోంచి వస్తుంది, అది అనేకులకు ప్రకటిస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని జీవింపచేస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనకి కంచె వేస్తుంది. ఆ వాక్యం అది దీపంలో నడిపిస్తుంది, మన తావులకి వెలిగి ఉన్నాను. ఆ వాక్యం వెల్లడి ఒకటనే తెలివి లేని వారికి అది తెలివి కలిగిస్తుంది. తెలివి లేని పనులు చేస్తారు కదా, బుర్రలేని పనులు అంటారు. అది మాకు ఖరాబ్ అయిపోతుంది, బుర్ర లేకుండా పాడైపోతుంది. అది ఎటో తిప్పేస్తుంటుంది. అటు వెళ్ళి ఇటు ఏ త్రోవలో వెళ్ళాలో తెలియదు, నిత్య జీవానికి వెళ్ళే మార్గం ఏంటో తెలియదు. అందుకే వాక్యం వెల్లడి అవటతోడనే వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. అది దేవుని తెలివి, పైనుండి వచ్చిన ఆ జ్ఞానం అన్నమాట. భూసమమైన జ్ఞానం కాదు. భూసమమైన జ్ఞానం ఏం చేస్తుంది? నువ్వు చేయొద్దు, వెళ్ళకు. సాధారణంగా వస్తాడు, అది నేను ఏదో ఒకటి చేస్తాడు, జాగ్రత్త కానీ అది బోధ చేసేస్తుంది. ఆ బోధన పక్కన పెట్టాలి. ఎవరు బోధ నువ్వు గమనించుకోవాలి. ఎవరు నన్ను నడిపిస్తున్నారు, ఎవరు నాకు బోధ చేస్తున్నారు అని ఆ బోధనను తెలుసుకోవాలి. దేవుని మాటలకి దాని బోధకి చాలా తేటగా కనబడబోతుంది దేవుని పిల్లలకి. ఇది సైకిల్గా నాకు బోధ చేస్తాడు, ఏసునామం బయటికి పొమ్మని తెలుస్తున్నాను. యాకోబు 4:7 ప్రకారం అది మీ దగ్గర నుండి పారిపోతుంది. నాకు లోపడండి, దుష్టుని ఎదిరించండి, మీ దగ్గర నుండి పారిపోతాడు. అది పారిపోతే నీకు ప్రశాంతం. దేవుడు నాకేంటి, దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ప్రణాళిక ఏంటి, మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి. ఆ వాగ్దాన భూమిలోనికి దేవుని రాజ్యంగా కట్టబడతాము. ఆ సీయోనికి నేడు రేపు కూడా పరిశుద్ధపరచబడి ఆ సీయోని దగ్గర దేవుడు వస్తాడు కదా, అని మాట్లాడతాడు. అలాగా డేట్లో నీకు అవుతుంది, నీకు దేవుడు ఆ డబ్బులు ఇప్పిస్తాడు. ఫలానా టైంలో రాజు మారుతాడు,
చెప్పారు కదా, ఒక విషయం చెప్పారు, పౌల్ గారి కోసం చెప్పారు, ఈ ఎలక్షన్ విషయంలో చెప్పారు, అలా ఎన్నో చెప్పారు. మరి ఆయన నమ్మదగిన వాడు అని ఆయన మీద విశ్వాసం ఉంచాలా లేదా, నిరీక్షణ ఉంచాలా లేదా? దేవా క్షమించయ్యా అని చెప్పి దేవుని అడిగి నడాలి. ప్రతి విషయంలో కూడా అలా దుష్టుడు చెప్తా ఉంటే ఆయన ఎదిరించి దేవుని లోపడాలి, ఆయన ఎల్లగొట్టుకోవాలి. ఎవరో నీతో రాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో యుగయుగాలు ఉంటాడు. ఆయన సహాయంతోనే దేవుని రాజ్యాన్ని వెళ్తాం. తండ్రికి తప్ప ఇంక ఎవరికీ తెలియదు దేవుని రాజ్యం దేవుడు ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు ఆయన రెండవ రాకుండా వస్తున్నాడు, తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి అది పరిశుద్ధాత్మ దేవుడు సహాయమే చేస్తాడు, నిన్ను సిద్ధపరుస్తాడు. నిన్ను నన్ను ఆ విధంగా సిద్ధపరిచి దేవుడు ఆ సీనాయి దగ్గర, ఆయన సీనాయి అనే దేవుని రాజ్యం, దేవుని సన్నిధి, అది భూలోకంలో పరలోకంలో నెరవేరుతుంది. అది ఆత్మీయ పరలోక రాజ్యం ఉంది, అది భూలోకంలో దిగి వస్తుంది. అది అవన్నీ కూడా గ్రహించే శక్తి ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో అవన్నీ కూడా నాతో మాట్లాడుతున్నాడు, అవి తెలుస్తాయి. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించినగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ గల దేవాభిషేకుడా నాయన, నీ కృపగల నామంలో, మహిమగల నామంలో అయ్యా మీ సన్నిధి మాతో ఉంటే ఏ భయం మాకు లేదని నా తండ్రి మమ్మల్ని వచ్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పంపిస్తున్న దేవా, ఈ రోజంతా మీ సన్నిధానం ఉంచండి. వింటున్న బిడ్డల్ని నూరంతులుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ కృపల భద్రం వచ్చి పరిశుద్ధాత్మ స్వరమును వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటున్నందుకు ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులు యేసునామములో, నజరేయుడైన యేసునామములో వాటిలన్నీ నాయన మీరు తరిమి కొడుతున్నందుకు, పాతాళలోకంలో అణగొడుతున్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, కొరత లేని ఆత్మతో మమ్మల్ని పంపిస్తున్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తల్లి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ ఇచ్చే సహవాసం సకలోక పరిశుద్ధులకి, మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి నూరంతలుగా దీవించి సదాకాలము తోడేంటి నడిపించిన గాక, ఆమేన్. దేవుని నామమున వందనాలు. గాడ్ బ్లెస్ యు.